బ్యాచిలర్ అన్నదమ్ములందరికీ ఈరోజు ఒక మంచి వీడియో చేశాను. అదేంటంటే మన దగ్గర రూమ్స్లో అసలు వంట సామానమే ఉండదు, అదో ఒకటో రెండో ఉంటాయి. ఆ ఒకటో రెండో వీటిని ఉపయోగించుకుని మనం బిర్యానీ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈరోజు నా దగ్గర ఐరన్ కడాయి ఒక్కటే ఉంది. సో ఈ ఐరన్ కడాయిలో నేను రొయ్యల పలావ్ చేశాను. ఈ రొయ్యల పలావ్ ఎలా చేశానో చూపిస్తున్నా చూడండి. ఆయిల్లో యాలక్కాయలు, లవంగాలు, చెక్క, అనాసపు, జాపత్రి, 2 ఎండుమిర్చి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని అప్పుడే నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకున్నాం. సో లైట్గా ఫ్రై చేసుకుంటే దాంట్లోంచి ఒక వాటర్ వస్తుంది అనమాట. ఆ వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలాలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉంటే ఒక అరోమా వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటాం. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత నీట్గా ఫ్రై చేసుకుందాం. అయితే ఇది గరం మసాలా అనమాట, ఇందాక వేయలేదు, ఇప్పుడు వేస్తున్నా. అడుగంటకుండా నీట్గా అలా అలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకోటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటేస్తుంది అనమాట. అడుగంటకుండా మొత్తం అట్లు కలుపుకుంటూ ఉండాలి. సో పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ వేసేసుకుందాం. అయితే ఈ రైస్ నేను 2 గ్లాసులు తీసుకున్నా. ఈ 2 గ్లాసులకి మీకు రేషియో ఆఫ్ వాటర్ ఎంతో చెప్తాను. ఇందాక నానబెట్టాం కదా, సో మనం అర గ్లాస్ తగ్గించుకుని వేసుకోవచ్చు. నార్మల్గా అయితే 1:2 రేషియో వేస్తాం. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నేను 3.5 గ్లాసులే వాటర్ వేస్తున్నాను. మనం నానబెట్టాం. ఇంకోటి ఏంటంటే ఆ రొయ్యల్లో నుంచి వచ్చిన కొంచెం వాటర్ ఉంటుంది, మళ్ళీ ఆ పేస్ట్ కూడా ఉంది కాబట్టి ముద్దగా అయిపోతుంది అని చెప్పేసి నేను 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసులు వాటర్ వేసా. సో ఈ వాటర్ వేసిన తర్వాత మనకు సరిపడేంత ఉప్పు వేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకుందాం. టేస్ట్ సరిపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకుని అలా వదిలేస్తే బాయిల్ అవుతూ ఉంటుంది, రోల్ బాయిల్. చూస్తున్నారు కదా మీరు, ఆ పక్కన ఉన్న ఫ్లేవర్స్ అన్నీ సైడ్కి ఎలా వచ్చినాయో. అయితే దగ్గర అవుతుందన్నమాట రైస్. దగ్గర అయ్యేసరికి మనం ఏం చేద్దాం అంటే ఆ పక్కన వచ్చిన ఫ్లేవర్ అంతా మళ్ళీ రైస్లో కలుపుదాం. చాలా అరోమాటిక్గా, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. సో 95% రైస్ అయిపోయింది, కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టీమ్ చేసేసుకుందాం, అంటే దమ్ ఇచ్చేసుకుందాం. ఇదేంటంటే మన దగ్గర సిల్వర్ ఫాయిల్స్ ఏం లేవు, అందుకనే అరటి చెట్టు ఉంటే అరటి కోసుకొచ్చి పైన స్టీమ్ చేస్తున్నాం అనమాట. బాబా చూసారా పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో. అయితే ఒకసారి కలిపేసుకుని మళ్ళీ అరిటాకు పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే గుమ్మ గుమ్మలాడే రొయ్యల పలావ్ రెడీ అయిపోతుంది. అండ్ అక్కడి నుంచి సర్వ్ చేసుకోవడమే మనం. అబ్బా అబ్బా అబ్బా, అదిగోండి చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. వాటర్ రేషియో గుర్తుంది కదా, అలా వేసుకోండి. రేషియో చాలా పొడిగా వస్తుంది, పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. అయితే మన గుమ్మగుమ్మలాడే రొయ్యల పలావ్ రెడీ అయిపోయింది, అది కూడా మూకుళ్ళలో. అయితే ఇప్పుడు సర్వ్ చేసేసుకుని రైతాతో మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది, చాలా అరోమాటిక్గా ఉంది. మన రొయ్యల పలావ్, మూకుడు రొయ్యల పలావ్ అనొచ్చు.